డైలీ టేస్ట్ ది డైలీ. ఇప్పుడంతా జంజీ జమానా. మాటలే కాదు, పిల్లల పేర్లు కూడా విచిత్రం. నోరు తిరగని పదాలు, అర్థం కాని పదాలు, అర్థం పర్థం లేని కాంబినేషన్ పదాలు. 25-30 ఏళ్ల క్రితం పేర్లు మచ్చుకు కూడా లేవు. అలా కనుమరుగవుతున్న పేర్లలో శ్రీనివాస్ ఒకటి. అందుకే ఆ దేవదేవుడి పేరు పెట్టుకున్న వాళ్లంతా ఒక్కటయ్యారు. ఆ పేరుకున్న పవరేంటో చెప్పాలనుకున్నారు. శ్రీనివాస సంగమం పేరుతో వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకున్నారు. అలా ఆ ఊరు దాటింది, పల్లె దాటింది, పట్నంలోకి వచ్చింది. రాష్ట్రం మారింది, దేశం అవతలికి పోయింది. ఎక్కడెక్కడున్న శ్రీనివాసులంతా ఏకమయ్యారు. కులంతో సంబంధం లేకుండా, ఊరితో రిలేషన్ లేకుండా, వయసు భేదం లేకుండా ఆ పేరు గల వారంతా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్. నిన్న ఆదివారం ఇక్కడ శ్రీనివాసులందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. దాదాపు 2000 మంది హాజరయ్యారు. అందరి నుదుటన తిరునామాలు. శ్రీనివాస అని పిలిస్తే అందరూ ముక్తకంఠంతో పలికారు. ఎందుకంటే అందరి పేరు అదే. శ్రీనివాస్ పేరున్న వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి అన్న సంకల్పంతో కరీంనగర్కు చెందిన ఊటుకూరి శ్రీనివాసరెడ్డి 2023లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థను ప్రారంభించారు. చిన్న వాట్సాప్ గ్రూప్తో మొదలైన ఈ ఉత్సాహం 2 ఏళ్లలో 1000 మందికి విస్తరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీనివాస్ పేరున్న సుమారు 36,000 మంది తెలుగువారిని 46 వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏకం చేశారు. నిన్నటి సమ్మేళనానికి 2000 మంది హాజరయ్యారు. మొదటి వార్షికోత్సవానికి 760 మంది హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 43 వాట్సాప్ గ్రూపులు శ్రీనివాసుల పేరుతో తయారు చేశారు. వాళ్ళందరినీ ఒకే వేదికపై నిలిపింది కరీంనగర్ పట్టణం. వెంకటేశ్వరుని 108 నామాలను అందరూ సరదాగా ఏకకంఠంతో ఆలపించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం 250 మంది రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, నిరుపేదలకు అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక కార్యక్రమాలే తమ లక్ష్యాలని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ సమ్మేళనాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి అవార్డును అందించారు. ఒక వేదిక మీదకి తీసి ప్రతిభకు పట్టాభిషేకం చేయడం జరిగింది. అలాగే సమాజ సేవలో మా శ్రీనివాసులు ముందుంటారని అన్నదాన కార్యక్రమాలు, తర్వాత సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ మేము ఈరోజు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. దీనికి నా వెనకాల 40 మంది శ్రీనివాస మిత్రులు, సలహా మండలి సభ్యులు, వాళ్ళ ఆర్థికంగా నా ఆలోచన అన్ని రకాల సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ కలిసి ఇంతమంది ఒక యూనిట్గా తయారై ఉండాలని ఒక సామాజిక కార్యక్రమాలలో పాటుగా ఈ బ్లడ్ గ్రూప్ డొనేషన్ చేయడం జరుగుతుంది. మనలు గత 1 రోజులు 2 నెలల నుంచి కష్టపడుతున్నారు. మేము అందరం ఇక్కడ జమవుడు అందరం ఒక దగ్గర ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. మా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రక్తదాన శిబిరం, అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్న వాళ్ళకు బ్లడ్ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా శ్రీనివాసులు కూడా ఒక ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా మన పైన దేవుని పాదుకాలు తెప్పించారు. వాటి మీద కూడా భగవంతుని కృప కూడా ఈ శ్రీనివాసుల పేరు మీద ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఊళ్ళ నుంచి వచ్చి పట్టణాల నుంచి వచ్చి లోకల్ వాళ్ళు అందరు కలిసి ఏకతాటిపై ఒక్క మాటపై ఉండి మన ఉట్కూరి శ్రీనివాసరెడ్డి అన్న మాట గౌరవం మీద ఇచ్చి అందరు ఇక్కడికి తరలి వచ్చినందుకు, ప్లస్ రక్తదానం చేసినందుకు, మంచి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు, అన్ని విధాలుగా సమాజానికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ పేరు ఉన్నవారు పేదరికంలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్నా చేయూత అందించడమే ఈ గ్రూప్ లక్ష్యం. ఇందులో పేద ధనిక తేడా లేకుండా ఉన్నారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, దినసరి కూలీలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు అంతా యాడ్ అయ్యారు. శ్రీనివాస్ పేరు ఉన్న వారందరినీ TSSలో చేర్పించేందుకు కృషి చేస్తున్నామని గ్రూప్ అడ్మిన్ తెలియజేశారు.